వెల్కమ్ టు పిఆర్ తెలుగు న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ. భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ. ఈ దళాల ప్రత్యేకత తెలుసా? పాకిస్తాన్ విషయంలో భారత్ ఏ చిన్న విషయాన్ని లైట్ తీసుకోకుండా గట్టిగా కొట్టాలని డిసైడ్ చేసుకుంది. తాజాగా టెరిటోరియల్ ఆర్మీని కూడా యాక్టివేట్ చేశారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు కమాండర్లో మోహరించడానికి, వ్యూహాత్మకంగా బలోపేతం అవ్వడానికి, యుద్ధానికి సిద్ధం కావడానికి టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 14 పదాతి దళ బెటాలియన్ పిలవడానికి ఆర్మీ చీఫ్కు కేంద్ర ప్రభుత్వం అధికారం ఇచ్చింది. టెరిటోరియల్ ఆర్మీ రూల్ 1948లోని రూల్ 33 ద్వారా అధికారాలను వినియోగించుకోవడానికి, టెరిటోరియల్ ఆర్మీలో చేరిన ప్రతి అధికారిని, ప్రతి వ్యక్తిని అవసరమైన రక్షణ కోసం పిలవడానికి ఆర్మీ స్టాఫ్ చీఫ్కు అధికారం ఉంది అని ప్రభుత్వం తాజా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. భారత రక్షణ దళం 1917-1920, భారత భూభాగ దళం 1920-1948లకు తోడు 1948 నాటి టెరిటోరియల్ ఆర్మీ చట్టం ద్వారా ఈ టెరిటోరియల్ ఆర్మీని ఏర్పాటు చేశారు. టెరిటోరియల్ ఆర్మీకి 3 నక్షత్రాల ర్యాంకు, డైరెక్టర్ జనరల్ నాయకత్వం వహిస్తారు. సాధారణంగా భారత సైన్యం నుండి నియమించే లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకింగ్ అధికారి, అలాగే రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నేతృత్వం వహిస్తారు. టెరిటోరియల్ ఆర్మీ 2 యూనిట్లుగా ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు PSU, భారత రైల్వే, మాజీ సైనికుల ఉద్యోగులతో కూడిన డిపార్ట్మెంట్ యూనిట్, అలాగే ప్రైవేటుగా పనిచేసే పౌరులతో కూడిన నాన్ డిపార్ట్మెంటల్ యూనిట్. 1962 నాటి చైనా భారత యుద్ధం, 1965 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధం, 1971 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధం మరియు కార్గిల్ యుద్ధంతో సహా దేశం స్వాతంత్రం పొందినప్పటి నుండి ఇండియా జరిగిన అన్ని యుద్ధాలలో టెరిటోరియల్ ఆర్మీ పాల్గొంది. శ్రీలంకలో ఆపరేషన్ పవన్ 1987, పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ రక్షక్, ఈశాన్య భారతదేశంలో ఆపరేషన్ రైనో 1991 మరియు ఆపరేషన్ బజరంగ్ 1990-1991, జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ పరాక్రమంలో కూడా ఈ ఆర్మీ పాల్గొంది. టీఏలో చేరాలనుకునే వ్యక్తులు ప్రధాన పౌర వృత్తులలో ఉద్యోగం పొంది ఉండాలి లేదా స్వయం ఉపాధి పొంది ఉండాలి. టెరిటోరియల్ ఆర్మీ పూర్తి సమయం వృత్తిని అందించదు అని పేర్కొన్నప్పటికీ సైనికులు ఎక్కువ కాలం ఫిట్నెస్తోనైతే ఉండాలి. టీఏ సిబ్బంది భారత సైన్యానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలకు అర్హులు. అయితే గ్రాట్యుటీ పెన్షన్ మాత్రం 5 ఏళ్ల సర్వీసు తర్వాత నిర్ణయిస్తారు. సో అయితే భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అయితే ఈ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. రంగంలోకి అయితే ఈ టెరిటోరియల్ ఆర్మీని అయితే తీసుకున్నట్టు కేంద్రం అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోని అసలు లైక్ చేయండి. మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి.